అర్థం కావాలని చెప్తున్నా సార్. యాదగిరిగుట్టకు రోడ్ ఏదైతే అవసరం ఉండేనో ఆ ఊర్లో నుంచి ఒక రోడ్ రావాలి సార్. అది డబుల్ లైను 4 లైన్ చేయాలన్న ఆలోచన. ఇక్కడ కంజెస్టెడ్ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉండదు, ఇబ్బంది అవుతుందని. సో వైండింగ్లో షాపులు పోయినాయి. అక్కడ ఏంటంటే సార్ షాప్తో పాటు వెనక ఇల్లు కూడా ఉంటుంది సార్. నేను దాన్ని పర్సనల్గా డ్రైవ్ చేసిన. ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించి నువ్వే పర్సనల్గా పోయి చూడు అన్నారు సీఎం కేసీఆర్ గారు. అయితే సపోజ్ ఒక 60 స్క్వేర్ ఫీట్ల షాపు, వెనకకి ఇల్లు ఒక 200 స్క్వేర్ ఫీట్లు ఇల్లు ఉందనుకోండి సార్, 200-300 స్క్వేర్ ఫీట్. వాళ్ళకి 1000 స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు అక్కడ కట్టే దగ్గర సార్ షాపు ప్లస్ రెసిడెన్స్ 300 స్క్వేర్ ఫీట్లు నష్టపోతే 3 వాళ్ళకి అలాట్ చేసి కట్టి ఇచ్చినాం సార్. 70-80% అయిపోయింది. నేనున్నప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమైందో నేను చూడలేదు సార్, నేనున్నప్పుడే అయింది. అట్లా ఎవరిని కూడా నష్టం చేయలేదు సార్. 3 టైమ్స్ ఎక్కువ ఇచ్చినాం. నంబర్ 1. నంబర్ 2 సార్, ఇక మేము అది ఇనాగ్రేషను సింపుల్గా చేసినామంటే అది మేము చేసిన పొరపాటే సార్. ఎందుకంటే మా కేసీఆర్ గారికి చాలా చేసినాం, చాలా కట్టినాం, కానీ ప్రచారం చేసుకోలేదు సార్. పెద్ద జనాలను పిలిచి పెద్ద ప్రచారం చేసుకుని ఇప్పుడు ఎక్కడైతే అన్ని దగ్గరలో చేస్తున్నారో అట్లా మేము చేసుకోలేదు సార్. అది మా పొరపాటే, మేము అంగీకరిస్తున్నాం. కేవలం ఎందుకు ప్రజాధనం వృధా కావాలి, ఇది ఎందుకు గుడుల విషయం రాజకీయంగా పోవాలి, రాజకీయం చేయొద్దు దీని మీద అని చెప్పి చాలా సింపుల్గా చేసుకున్నాం సార్. ఇక దానివల్లనే ఇప్పుడు మేము చేసింది కూడా చాలామంది తెలుసు సార్. ఇప్పుడు మీకు కూడా తెలియకపోయి ఇప్పుడు నేను చెప్పిన దానిక. అట్లనే సార్ ఇంకొకటి, ఆ గుడి ఇనాగ్రేషన్కి లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం పిలిచినాం సార్. వారు లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీని పిలిచినాం సార్. దాంట్లో ఏం ఇది లేదు సార్. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ నిజాలు ప్రజలకు పోవాలని నేను చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. మంత్రి గారు, మినిస్టర్ గారు, శ్రీహరి గారు ఒక్క నిమిషం. శ్రీహరి గారు అధ్యక్ష 1 నిమిషాలు ముగిస్తే అధ్యక్ష, 1 నిమిషం ముగిస్తే అధ్యక్ష. గుళ్లకు గోపురాలకు అధ్యక్ష, గుడులకు గోపురాలకు పెట్టిన ఇల్లు మక్తల్ నియోజకవర్గం అధ్యక్ష. మక్తల్ నియోజకవర్గం పేరే మక్తల్ కాదు అధ్యక్ష, మఖస్థలము. మఖస్థలం అంటే యజ్ఞాలు యాదాలు చేసే స్థలం అధ్యక్ష. అధ్యక్ష కృష్ణా నది ముందు టచ్ అయ్యేది తెలంగాణలో మక్తలే అధ్యక్ష. అధ్యక్ష యాదగిరి గుట్టకి ఇంత ప్రాచుర్యం చేయడానికి కారణం అధ్యక్ష, అక్కడ డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆ యాదగిరి గుట్టకు ప్రాచుర్యం జరిగింది. ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే దాదాపు 70-80 గ్రామాలు, పురాతన గ్రామాలు ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో ఒక్క గుడి కూడా 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు అధ్యక్ష. ఇంత ఇబ్బంది అయింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు పుష్కరాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఆ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని కూడా గత పుష్కరాలకు ₹1 కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అధ్యక్ష. డెవలప్మెంట్ కాలే. ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప డెవలప్మెంట్ అయితే అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మొన్న జరిగిన పుష్కరాలకు కొన్ని 100,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. కాబట్టి గతంలో పుష్కరాలు గొప్పగా చేయాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. ఇప్పుడు ఆ పుష్కరాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నో విషయాలున్నా కూడా మీరు సమయం కొద్ది తక్కువ ఇచ్చారు. కాబట్టి ఎక్కడైనా గుళ్ళు గోపురాలు ఒక యాదగిరి గుట్టకి కాదు అధ్యక్ష, పెద్ద పురాతనమైన గుళ్ళు గోపురాలు చాలా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. మక్తల్లో ఉన్నట్టుగా అన్ని గుళ్ళ గోపురాల మీద ఒకవేళ దృష్టి సారించింటే మన ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రం అయ్యి ఖచ్చితంగా మనకు కూడా ఇన్కమ్ సోర్స్ అయ్యేటువంటి ప్రతి కాన్స్టిట్యూన్సీకి వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థల ధర్మాదాయముల చట్టము ఏదైతే యాదగిరిగుట్టకు సంబంధించిన బిల్లు సవరించడానికై ప్రవేశపెట్టిన దానికి నేను కూడా నా వైపు నుంచి మద్దతును తెలియజేస్తూ, దేవాదాయ శాఖ మాచులు మేడం మంత్రివర్యులు కొండా సురేఖ గారు ప్రవేశపెట్టిన సందర్భంలో 100 కోట్లకు పైబడినటువంటి దేవాలయాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డుగా మార్చాలని చెప్పినటువంటి అంశాన్ని చెప్పిన సందర్భంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం కూడా ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయము, వేములవాడ శ్రీ రాజరాజస్వామి దేవాలయం రెండు కూడా సమానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవాలయాలు 6A టెంపుల్ ఉన్న క్రమంలో అభివృద్ధి జరగకంటే ముందు రాజన్న ఆలయ దేవాలయంలోనే రాబడి ఎక్కువగా ఉండే, అక్కడ అభివృద్ధి జరిగినటువంటి సందర్భంలో కాస్త మళ్ళీ ముందుకు పోతున్న క్రమంలో ఇప్పుడు వేములవాడ దేవాలయం ఆదాయం ఇన్కమ్
189 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని, వేములవాడ దేవాలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా బోర్డుకు సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పిన సందర్భంగా, చేయాలని చెప్పిన సందర్భం ఇప్పటికే ప్రైవేట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి వాళ్ళు, జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు కూడా చెప్పడం జరిగింది, సురేఖ మేడం గారు కూడా చెప్పడం జరిగింది, క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందని. అది చెప్పాలని చెప్పి సందర్భంగా చేయాలని చెప్పి ఆయన కోరుతూ, ఇక్కడ ఒక అంశం, మరి మీ అభివృద్ధి విషయంలో అక్కడ యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధి చేసిన సంతోషం, కానీ అదే నోట మా వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా ఏటా 100 కోట్లు, ఏటా 500 కోట్లు అభివృద్ధి చేస్తానని చెప్పి చేయని సందర్భం అధ్యక్ష అక్కడ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పుడేమో ఆ ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లోని వేల దేవాల అభివృద్ధి జరిగింది చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకున్నా 3వ బ్రిడ్జి ఉన్నట్టు ఆ బ్రిడ్జి మీకు కార్లు వచ్చినట్టుగా చూపించి ఆనాడు మరి చైర్మన్ ఛాంబర్లు ఫోటోలోనే వేల దేవాల అభివృద్ధి చూపించారు. 2014 తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉంది అధ్యక్ష. ఒక కొత్త ఇటుకని తీయలేరు, ఒక కొత్త ఇటుకని పెట్టలేరు, ఒక్క చెరువును పూడ్చినరు, కొత్తగా చెరువును దవ్వలేరు, అది కూడా మిషన్ కాకతీయ ద్వారా తీసినటువంటి సందర్భం అధ్యక్ష. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటల్లో 70 కోట్లను చెప్పడం జరిగింది అధ్యక్ష. చెరువును పూడ్చిన సందర్భం కొత్తగా చెరువును తీసుకోలేరు. మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వాళ్ళ ప్రభుత్వ హయాంలో మళ్ళీ వెళ్ళిపోయి రావనుకున్నటువంటి 20 కోట్ల రూపాయలను ఏ ప్రభుత్వం వచ్చిన